నమస్కారం. మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. ఈరోజు వీడియోలో నేను కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ శారీస్, వాటికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ జ్యువెలరీ అంటే ఇయర్ రింగ్స్ మోస్ట్లీ అవి చూపిస్తాను. ఇవన్నీ నేను మీషోలో తీసుకున్నవే అండి. కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో తీసుకున్నవి. కాకపోతే మీకు జ్యువెలరీ ఎంత ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఉంటుందంటే మీకు చాలా నచ్చొచ్చు. ఎస్పెషలీ కొంచెం కొత్త డిజైన్స్ కానీ యునిక్ డిజైన్స్ వేసుకోవాలి, డిఫరెంట్ డిజైన్స్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మంచి ఆప్షన్ అండి. వీటికి నిండుగా భలే అందంగా ఉంటుందండి ఇది కనుక మ్యాచ్ చేస్తే. మీరు ఇది బ్లాక్ కాబట్టి మీరు ఏదైనా చిన్న ఫంక్షన్స్కి అలా కట్టుకోవచ్చు. నేనైతే వైట్ శారీ నార్మలీ పౌర్ణిమ రోజు కట్టుకుని లలితా సహస్రనామం చదువుకుంటాను. చిన్న చిన్న అంటే ఎప్పుడైనా ఫంక్షన్స్కి పూజల్లో అలా కూడా వేసుకోవచ్చు అండి. లేకపోతే ఎస్పెషలీ లక్ష్మీ అమ్మవారి గుడికి అలా వెళ్ళేటప్పుడు వేసుకుంటాను. కంపల్సరీ కాదు, కాకపోతే అదొక డివైన్ వైబ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి పేరప్ చేసుకోవడానికి. చిన్న చిన్న పార్టీస్కి ఎక్కువ కష్టపడకుండా ఎలిగెంట్ లుక్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ శారీ వచ్చి ఇలా పల్లకి ఊరేగింపు అనమాట అండి. శారీ మొత్తం ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. దీనికి ఇప్పుడు హైలైట్ ఏంటంటే దీనికి ఎగ్జాక్ట్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ చూపిస్తాను. ఈ ఇయర్ రింగ్స్ అండి, ఇది ఇలాగా హుక్ మోడల్లో వస్తుంది. చూసారంటే సేమ్ కాన్సెప్ట్, ఇలా పల్లకి మోస్తున్నట్టు, పల్లకిలో పెళ్లి కూతురు కూర్చున్నట్టు. సో ఇది పల్లకిలో పెళ్లి కూతురు కాన్సెప్ట్ అనమాట. చాలా బాగుంటుందండి ఇలాంటి శారీస్. అగైన్ ఇది ముల్ముల్ కాటన్ శారీ, మీషోలోనే తీసుకున్నానండి. నో ప్రమోషన్ అట్ ఆల్, ప్రమోషన్ కానే కాదు. ఇవన్నీ నేను ర్యాండమ్గా అప్పుడప్పుడు తీసుకున్న చీరలు. ఎస్పెషలీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఇది ఎక్సలెంట్ చాయిస్ అండి. మరీ ఓవర్ డ్రెస్డ్గా కాకుండా, అండర్ డ్రెస్డ్గా కాకుండా, సింపుల్ బట్ ఎలిగెంట్గా రెడీ అవ్వడానికి మంచి చాయిస్ ఇది. నెక్స్ట్ శారీ వచ్చి ఇది ముల్ముల్ కాటన్ శారీ అండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ మనకి, అండ్ లైట్ వెయిట్ కూడా. కట్టుకోవడానికి కూడా చాలా ఈజీ అండి. మెయింటెనెన్స్ కూడా మనకి ఎక్కువ ఉండదు. జస్ట్ మనకి ఉతికి కావాలనుకుంటే బయటకు వెళ్ళే వాళ్ళైతే అయర్న్ చేసుకుంటే సరిపోతుంది. స్టార్చ్ అలా పెట్టడం అవన్నీ ఏం అవసరం లేదు. చాలా సాఫ్ట్గా కుచ్చిళ్ళు పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ అనమాట. మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది. అండ్ మెటీరియల్ కూడా లైట్ వెయిట్ అయినా కూడా మనకి ట్రాన్స్పరెంట్ కాదు కాబట్టి ఇలా సింగిల్ పల్లా వేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ ఈ ప్రింట్ చూసారా, ఇది నేను ఆలివ్ గ్రీన్లో తీసుకున్నాను. దీని మీద వైట్ కలర్ సైకిల్ ప్రింట్ ఉంటుంది అనమాట. దీనికి హైలైట్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్లీ సేమ్ డిజైన్ ఇయర్ రింగ్స్ నేను దీనికి పేరప్ చేసుకున్నానండి. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. అరౌండ్ 100-150 మధ్యలో పడింది అనమాట. ఇక యూనిక్గా ఉండాలి డిజైన్స్ కానీ శారీ ప్రింట్స్ కానీ అనుకునే వాళ్ళకి ఇవి బాగుంటాయి. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి పేరప్ చేసుకునేదాన్నండి. చాలా కాంప్లిమెంట్స్ వచ్చేవన్నమాట. సో నెక్స్ట్ శారీ అండి, బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. ఇలా ఇక్కడ చూసారంటే ఇద్దరు పిల్లలు, ఇలా మమ్మీ డాడీ, అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఇలా గాలిపటం ఎగరేస్తూ పరిగెడుతున్నట్టు ఉంటుంది కాన్సెప్ట్. మొత్తం శారీ మొత్తం అదే కాన్సెప్ట్ అనమాట. అంటే ఒక సైడ్ వస్తుంది, పైన బార్డర్ ఉండదు అనమాట మనకి. ఇది కింద అండ్ మనకి పళ్ళులో కింద వైపుకి వస్తుంది అనమాట. ఇంకా బ్యూటిఫుల్గా ఉందండి అసలు ఈ కాన్సెప్ట్. దాని తర్వాత మనకి బ్లౌజ్ వచ్చి ఇలా మొత్తం కైట్స్ ఉన్నట్టు వచ్చేసింది అనమాట. ఇది బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది క్లాత్ వచ్చి జార్జెట్ అండి. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను నేను. నాకు ఇట్లా కాన్సెప్ట్ ఉన్న శారీస్ అంటే చాలా నచ్చుతాయి. ఫ్లవర్స్, నార్మల్ డిజైన్స్ ఉన్నవి మనం చాలా తీసుకుంటాం, కానీ ఇలా కాన్సెప్ట్తో శారీస్ తీసుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది. పార్టీస్లో అలాంటప్పుడు కూడా మనం చాలా ఎఫర్ట్లెస్గా, చాలా వెల్ ప్రెజెంటెడ్గా వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంది చూడండి. ఎస్పెషలీ మనకి సంక్రాంతి అప్పుడు అలా మనం గాలిపటాలు అవి ఎగరేస్తాం కదండి, సంక్రాంతి భోగి అప్పుడు. అలాంటప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ శారీస్ కట్టుకుంటే బాగుంటుంది. దీనికి హైలైట్ ఏంటంటే నా దగ్గర దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట. కఫ్ పెట్టుకునే చోటేమో మనకి ఇలా గాలిపట ఉన్నట్టు ఉంటుంది చూసారా, కింద వచ్చి కండె లాంటిది అనమాట. నెక్స్ట్ శారీ ఈ బ్యూటిఫుల్ మంగళగిరి కాటన్ శారీ అండి. నేను మంగళగిరి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా ఆవులు ఉన్న డిజైన్, పిచ్వాయ్ కవ్ అంటారు కదా, ఈ డిజైన్ ఉన్న శారీస్ మనకి చాలా దొరుకుతున్నాయి ఇప్పుడు మీషోలో, అలా అమెజాన్లో, ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చాలా చోట్ల దొరుకుతున్నాయి అన్నమాట. దీనికి పేరప్ చేయడానికి ఇలా బ్యూటిఫుల్గా సిల్వర్లో కౌ లాంటిది తీసుకున్నానండి.
మనకి సేమ్ డిజైన్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ మీషోలో కూడా దొరుకుతాయి అన్నమాట. ఇది పేరప్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. ఆవు డిజైన్ చాలా శుభం అంటారండి. ఆవు కానీ ఏనుగు, నెమలి ఇలాంటి డిజైన్స్ చాలా చాలా శుభం అంటారు. మనం అలాంటి పూజల్లో చిన్న చిన్న ఇంట్లో చేసుకునే పూజల్లో కానీ గుడికి వెళ్ళేటప్పుడు కానీ అలాంటప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. లాగా వచ్చి కింద ఆవు వస్తుంది అనమాట. ఇది కూడా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సేమ్ డిజైన్ మ్యాచింగ్ ఉంటుంది అండ్ చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇట్లా శారీస్ మీద హెవీ ప్రింట్స్ వచ్చినప్పుడు మనం సింపుల్గా ఎలిగెంట్గా ఉన్న ఇయర్ స్టడ్స్ కానీ అలాంటివి పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుందండి. చిన్న టిప్, ఇలా శారీ మడతల్లో మనం కనుక అగరబత్తి ప్యాకెట్ ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటే స్మెల్ చాలా బాగుంటుందండి. రోజంతా ఉంటుంది మనకి శారీ మీద స్మెల్. అలాగే వార్డ్రోబ్లో కూడా చీరల మధ్యలో ఇలాంటివి పెట్టుకుంటే చాలా మంచి స్మెల్ ఉంటుందండి. నెక్స్ట్ టైం ఇవి పడేయకుండా ఇలా పెట్టుకుని చూడండి. బర్డ్ కాన్సెప్ట్ శారీ అండి. ఇది మొత్తం పక్షుల్లా వస్తుందన్నమాట. ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో దొరుకుతుంది. ఎస్పెషలీ వైట్ బర్డ్స్ ఉన్నాయి కాబట్టి కింద ఈ హ్యాంగింగ్ మువ్వలు శారీకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ వస్తుంది అనమాట. కొంచెం నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. ఐ థింక్ మీరు కావాలనుకుంటే ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ లెన్స్లో సెర్చ్ చేసుకుంటే కూడా మీకు చాలా ఆప్షన్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నది కంపారిజన్తో వస్తుంది. నేను అలాగే సెర్చ్ చేస్తానండి. మనకి ఎక్కడ తక్కువ ఉండి ఎక్కడ మంచి క్వాలిటీ దొరికితే మనం అక్కడ తీసుకోవచ్చు. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. కాన్సెప్ట్ శారీస్ విత్ మ్యాచింగ్ జ్యువెలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. శ్రీమాత్రే నమః.